పెళ్లికి వెళదామని కొందరు, బంధువులను చూడడానికి మరికొందరు, స్వంత బిడ్డలను చేరుకోవాలని ఒకరు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని మరొకరు. ఎగరని విమానాలు, ఎంతో మందికి కష్టాలు. కొందరైతే ఎయిర్‌పోర్ట్‌లోనే బోరున ఏడ్చేశారు. మరికొందరేమో కోపంతో ఊగిపోయారు. దగ్గరి దూరాలైతే కార్‌లోనో, బస్సులోనో వెళ్ళడం బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. రైళ్లను ఆశ్రయించిన వారు చాలా మంది ఉన్నారు. ఇదే అదును అని భావించిన ఎయిర్‌లైన్స్ వేలకు వేలు టికెట్ ధరలను పెంచేసి దోచుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇది ప్రస్తుతం భారతదేశంలోని ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలు. నేను మీ రూప నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో దేశవ్యాప్తంగా 4 రోజుల్లో 1000కి పైగా విమానాలను రద్దు చేసింది. ఆయా విమానం సీట్ నంబర్‌లోని వ్యక్తులు త్వరగా చేరుకోవాలి అంటూ వాయిస్ వినిపిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం మీ విమానం ఆలస్యం అయింది లేదా రద్దు చేశారు అనే ప్రకటనలే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రకటనలు ఎంతో మంది ఓపికతో ఆడుకున్నాయి. ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం పర్యవేక్షణను కఠినతరం చేయడం, ఛార్జీల పరిమితిని విధించడం, తక్షణ వాపసులను ఆదేశించడం, నిబంధనలను పాటించకపోతే నియంత్రణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఎయిర్లైన్స్ 800కు పైగా విమానాలను రద్దు చేసింది. ఈ అనుకోని అంతరాయాలు దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులను ప్రభావితం చేస్తూనే ఉన్నప్పటికీ ఎయిర్లైన్స్ లోని సంస్థ మాత్రం తన ప్రకటనలో కనెక్టివిటీలో 95% కంటే ఎక్కువ పునరుద్ధరించినట్లు చెబుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిసెంబర్ 6న ఇండిగోకు చెందిన 106 విమానాలు రద్దు కావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇండిగో నిర్వహణ సామర్థ్యం క్రమంగా మెరుగుపడుతుందని ఎయిర్పోర్ట్ అథారిటీ చెబుతున్నప్పటికీ విమానాలు ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ముంబై, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక ఇండిగో సంక్షోభాన్ని వాడుకోవాలని ఇతర ఎయిర్లైన్స్ ప్రయత్నించడం ఇంకా దారుణమనే చెప్పవచ్చు. విపరీతంగా పెరిగిన విమాన టికెట్ల ధరలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ విమాన ఛార్జీలపై గరిష్ట ధరల పరిమితి విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా 5,000 రూపాయల నుండి 7,000 రూపాయల మధ్య ఉండే ఢిల్లీ, బెంగళూరు టికెట్ ధర ఏకంగా ₹1,00,000 చేరడంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎకానమీ క్లాస్ టికెట్లకు దూరాన్ని బట్టి గరిష్ట ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి గరిష్ట ఛార్జు ₹7,500 చేసింది. 500 నుండి 1000 కిలోమీటర్ల మధ్య ₹12,000గా నిర్ణయించింది. ఇక 1000 నుండి 1,500 కిలోమీటర్ల మధ్య గరిష్ట ధర ₹15,000 కాగా 1,500 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు గరిష్టంగా ₹18,000గా నిర్ణయించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఇండిగో సంస్థకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్దయిన లేదా ఆలస్యమైన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ఇవ్వాల్సిన రీఫండ్లను డిసెంబర్ 7 ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తి చేయాలని గడువు విధించింది. ప్రయాణికులకు దూరమైన లగేజ్ ని గుర్తించి 48 గంటల్లో వారి ఇళ్లకు లేదా వారు కోరుకున్న చిరునామాకు చేర్చాలని కూడా స్పష్టం చేసింది. రియల్ టైమ్ డాటా ద్వారా విమాన ఛార్జీలను నిశితంగా గమనిస్తూ ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు భారతీయ రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఆకస్మిక రద్దును తట్టుకునేందుకు దేశవ్యాప్తంగా 37 ప్రీమియర్ రైళ్లకు అదనంగా 116 కోచ్లను జత చేసింది. విమానాలు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ప్రయాణికులకు ఊరట లభించింది. అమెరికా, చైనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ను భారత్ కలిగి ఉంది. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు, ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. ఇలాంటి సంక్షోభాలు రాబోయే రోజుల్లో మరెన్నో తలెత్తే అవకాశం ఉంది. వాటన్నిటిని ఎదుర్కోవడానికి మన వ్యవస్థలు సిద్ధమయ్యాయా లేదా అనేది కూడా చాలా ముఖ్యం.